టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అనకొండ అయినటువంటి హరీష్ రావు గారు వచ్చి పల్లికి తీసుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఇక పాలమూరు ప్రాజెక్టులో అన్యాయం చేసింది ఆ గుంటనక్క, కాళేశ్వరంలో అన్యాయం చేసింది ఆయన. ఈయననే తప్పు చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేస్తుందంటే ఆయన వచ్చి ఆ డ్రామా ఇంకొంచెం పెంచి ఆయన ఏందేందో మాట్లాడిపోయాడు. నేను అంటున్నా కదా, అదే గుంటనక్కను ఎవరి వల్ల అయితే అవినీతి జరిగిందో ఆయననే ముందట పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ జన్మల బాగుపడదు, ఈ జన్మల అధికారంలోకి రాదు. ఇవాళ అవినీతితో కూరుకుపోయి ఉన్నటువంటి విషయాన్ని బయట పెడతా ఉన్నా నేను చాలా స్పష్టంగా. వీరొక్కరే కాదు, నిన్న మొన్న కూడా చూస్తూ ఉన్నాం, చాలా విషయాలు బయటకు వచ్చినాయి. కేటీఆర్ గారు వారి స్నేహితుడి కోసం పర్మిషన్ ఇవ్వడానికి మరి ఎన్ని రకాలుగా అదలా బదిలీ జరిగిందనేటటువంటిది అన్ని పత్రికలలో చాలా ప్రముఖంగా వచ్చింది. ఇన్ని రోజులు నేను చెప్పలే చాలా విషయాలు, ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నా అంటే అన్న మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పారు మా జనార్దన్ అన్న గారు, మేము పార్టీ పెట్టుకున్నాం, మమ్మల్ని మీరు పార్టీలోకి వెళ్ళి తీసేసి అవినీతి గురించి మాట్లాడినందుకు. నేను ఆగిపోలేదు కదా, నేను సాగాలి కదా, ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నా. నేను నా పార్టీ పెట్టుకున్నాను, ఎలక్షన్ కమిషన్కి పోయినాను, నా పని నేను చేసుకుంటున్నా. సంవత్సరన్నర కాలంగా ఒక 6 నెలలు, ఫస్ట్ 6 నెలలు చెప్పాలి ప్రజలకు కాబట్టి మీ గురించి చెప్పి వదిలేసి తర్వాత నేను ప్రజా సమస్యలు మాట్లాడుకుంటూ వెళ్తున్నా. కానీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ కమిషన్కి 1000 కంప్లైంట్స్. మరి భయం లేదన్నారు కదా, నేను పార్టీ పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేదన్నారు కదా, మేము అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు జవాబు చెప్తలేరు కదా, మరి ఎందుకు ఈ చాటుమాటు వెన్నుపాటు వ్యవహారాలు? ఎవరన్నా మీలాంటి పత్రికా మిత్రులు మా వార్త రాస్తే సిగ్గు లేకుండా గుంటనక్క ఫోన్ చేసి ఎందుకు వేస్తాను, ఎందుకు వేస్తున్నారు వార్తలు ఏకండి. అదేవిధంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు కేటీఆర్ సార్ కాబట్టి ఇంగ్లీష్ వాడు ఎవడన్నా వార్త వేస్తే ఢిల్లీకి ఫోన్ చేసి ఎందుకు వేస్తారని నేను అడుగుతాడు ఇంగ్లీష్లో, వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు నాకు. ఇంత సిగ్గులేని వ్యవహారం ఎందుకు? ఒక ఆడబిడ్డగా నేను చాలా ధైర్యంగా ప్రజల మధ్యలో ఉంటాను, నేను వెళ్తున్నా. ఆంబోతుల్లాగా అడ్డగాడిదల్లాగా ఎందుకు నా కాళ్ళల్లో కట్టెలు పెట్టే పనులు చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. ఏం అవసరం ఉంది మీకు? ఒక్క ప్రశ్నకన్నా సమాధానం చెప్పిరా నేను అడిగిన వాటికి? ఇంకా నేను ఎక్కడ కూడా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడను కూడా నా ప్రాణం పోయినా. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళిద్దరూ జోడెడ్లలాగా నడపాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా దున్నపోతుల్లాగా ప్రజల ఇష్యూలు మర్చిపోయి కేవలం అవినీతి ఇష్యూస్ మాట్లాడడం, ఇప్పటికి కూడా అడ్డగోలుగా అవినీతి పరులను కాపాడడం. మొన్న నేను ఉద్యమకారుల పక్షాన పోయి అక్కడ ఉద్యమం చేస్తున్నా అండి. ఏం డ్రామా చేసిండ్రు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి? అంటే మీకు ఆ పూటకు నన్ను ఆపడానికి, ఉద్యమకారుల వార్తలు రాకుండా ఉండడానికి అయితే కాంగ్రెస్తో జతగడతాడు, అయితే బీజేపీతో జతగడతారు. ఏముంటుంది నీతి నియతు న్యాయం ఏముండదా? ఒక పార్టీకి ఒక లైన్ ఉండదా? ఏంటది డైరెక్షన్ లెస్గా పోయి అక్కడ డ్రామా. ఆయన గుంటనక్క కింద పడ్డాడట, ఈయన పోయి ఆయనను పరామర్శించిండట. ఆ ఏడ కింద పడ్డాడో ఏమైందో అసలు ఎంత విచిత్రం అంటే ఆ రోజంతా మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి మీరు ఉద్యమకారుల వార్తలు వేయొద్దు. ఎందుకు వేయొద్దు? వచ్చేదా తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే? మీరు మాట్లాడతలేరు. నేను ఒత్తిడి తెస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఉద్యమకారులకు ఇచ్చిన మాట చేయాలని. మీకేం ప్రాబ్లము? మీరెందుకు అడ్డుపడతారు? ఇవాళ అడుగుతా ఉన్నా నేను, 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 కోటి పంచండి. రండి, పంచిన తర్వాత